హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా అమ్మ వంటలు. ఈరోజు మన వీడియోలో మురుకులు ప్రిపేర్ చేసుకుంటున్నామండి. వీడియోని చూసే ముందు తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ బీ సబ్స్క్రైబ్ నౌ. వీడియోని చూసేద్దాం. ఇక్కడ నేను 1/2 కిలో రైస్ ఫ్లోర్ తీసుకున్నాను. బియ్యపు పిండిని బాగా మెత్తగా పౌడర్ చేసి తీసుకోండి. అదేవిధంగా అలానే 1/2 కిలో శనగపిండిని కూడా తీసుకోండి. శనగపిండి అనేది మంచి క్వాలిటీ తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా ఈక్వల్ క్వాంటిటీలో వేసుకుని పిండిని కలుపుకోండి. మురుకులు అనేది చాలా టేస్టీగా ఉంటాయి. ఒకవేళ మీకు శనగపిండితో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉందనుకుంటే ఆప్షనల్గా మనం సగ్గుబియ్యంతో కూడా మురుకులు ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఆ వీడియో మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. దీనిలో టేస్ట్కి సరిపోను సాల్ట్, అలానే కలర్ కోసం కొంచెం పసుపు, టేస్ట్కి సరిపోను కారం, వాము క్రష్ చేసి యాడ్ చేసుకోండి. వాము కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవటం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత వాము మధ్యలో తగులుతూ చాలా బాగుంటుంది. అందుకనే కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోండి. దీనిలో కాచిన నెయ్యిని కానీ లేదంటే కాచిన ఆయిల్ని కానీ 3 టీ స్పూన్లు యాడ్ చేసుకోండి. మొత్తాన్ని పిండిని బాగా కలుపుకొని దానిలో కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని వీడియోలో చూపించిన విధంగా మీడియం కన్సిస్టెన్సీ పిండిని వీడియోలో చూపించిన విధంగా కలుపుకోండి. మనం ఇప్పుడు మురుకులు ప్రిపేర్ చేసుకోవడానికి చక్రాల గిద్దలు తీసుకున్నాం. దాంతో లోపల ఆయిల్ అప్లై చేసుకుని పిండిని కొంచెం తడి చేసుకుని కొంచెం కొంచెంగా చక్రాల గిద్దల్లో పెట్టుకుని ఒత్తితే ఆయిల్లో సరిపోతుంది. ఇలా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత రెండో సైడ్ టర్న్ చేసుకోండి. 2 సైడ్స్ కూడా మంచిగా గోల్డెన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా మురుకులు ప్రిపేర్ చేసుకుని ఒక డబ్బాలో కనుక స్టోర్ చేసుకుంటే 2 నెలల వరకు ఎలాంటి ఆయిల్ స్మెల్ రాకుండా చాలా టేస్టీగా ఉంటాయి. వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.